మెదక్ జిల్లా నార్సింగి మండల పరిధిలోని వల్లూరు గ్రామంలో నార్సింగి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వినోద్, కోఆర్డినేటర్ రాజాగౌడ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించారు. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ నినాదాలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా యాత్ర నిర్వహించారు. డాక్టర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కోఆర్డినేటర్ రాజాగౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలను అమలు చేసి బీదలను ఐశ్వర్యవంతులుగా చేయాలన్నది ముఖ్య ఉద్దేశమని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల మీద మోపుతున్న భారాన్ని ఎండగట్టాలని ప్రజలను కోరారు. మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తిప్పికొట్టాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ అధ్యక్షులు గోవర్ధన్, గ్రామ అధ్యక్షులు చాకలి స్వామి, ఉపాధ్యక్షులు సుధాకర్, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శంకర్ నాయక్, వెంకటేష్, బాబాగౌడ్, అంచనూరి రాజేష్, మోతీలాల్, రఫీక్ తదితరులు ఉన్నారు. వల్లూరు గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా ఈ గ్రామంలో రాజ్యాంగ రక్షణ యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తుందనే ఆలోచనలను తిప్పికొట్టేందుకు, ఆ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రజలను చైతన్యపరిచేందుకు, అదేవిధంగా భారతదేశ సంపదను పిడికెడు మంది పెట్రోల్దారులకు స్వతంత్రం వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడబెట్టినటువంటి ఆస్తులను కొంతమంది పెట్టుబడిదారులకు అప్పచెప్పేందుకు మోడీ సర్కార్ కుట్ర పన్నుతున్నది. ఆ కుట్రలను ఛేదించేందుకు ప్రజలను చైతన్యపరిచేందుకు, అదేవిధంగా రాజ్యాంగాన్ని గల అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలను పేదవారులాగా ఉండకుండా సమాజంలో సంపన్న వర్గాలతో సమానంగా పోటీ పడేందుకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఎంతోమంది మేధావులతో చర్చించి అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని నిర్మించిండ్రు. ఆ రాజ్యాంగాన్ని మార్చేందుకు మతతత్వ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి. ఆ కుట్రలను తిప్పికొడతాం. వెంటనే అటువంటి నిర్ణయాలను విరమించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెడుతుంది. కొంత ఆలస్యమైనా కానీ గత ప్రభుత్వాలు చేసినటువంటి అప్పుల భారాన్ని భరిస్తూ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజా సంక్షేమంలో ఎక్కడి పరిస్థితుల్లో కూడా వెనుకడుగు వేయకుండా ధైర్య సాహసాలతో ఈరోజు నిన్న మొన్న ప్రారంభించినటువంటి మన సన్నబియ్య కార్యక్రమం అంటే ఏంది, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ అవకాశాలు అయితేనేమి, అదేవిధంగా రైతులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఏకకాలంలోనే రుణమాఫీ చేయడం ఏంది, ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా త్వరలో కొత్త రేషన్ కార్డులు కూడా రాబోతున్నాయి, ఉద్యోగాలు కూడా అవకాశాలను కల్పిస్తున్నాము. ఇటువంటి నిర్ణయాలు మన భవిష్యత్తును ముందుకు తీసుకుపోయేటువంటి నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా ఉండాలి, ఆదరించాలి. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలను అణగదొక్కుతున్నటువంటి ఈ ప్రభుత్వాల యొక్క నిర్ణయాలను వెనక్కి తీసుకునే విధంగా మన గ్రామాల్లో మనం అందరం కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకొని అటువంటి పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయాలు వెనక్కి తీసుకునే విధంగా తిప్పికొట్టాలని ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు, అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకానికి, దేశ ప్రజలందరం ఏకాంతమై ఈ మతతత్వ పార్టీలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకునే విధంగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.